అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిలకమ్మ గారిని వేదిక మీదకి ఆహ్వానించి వారిని అభినందించబోతున్నారు. మొన్న 22వ తారీఖు మధ్యాహ్నం పహల్గాంలో జై భీమ్, జై సంవిధాన్, భారతీయ మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేదల ప్రెసిడెంట్స్ అని ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మండల అధ్యక్షులు ముజఫర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. సభాధ్యక్షత వహించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి బొక్కెల నర్సరేఖ మేడం గారికి, మనందరి అభిమాన నాయకులు మంచి పిసిసి సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి అన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చేస్తున్నాం. అంటే గ్రామ స్థాయి నుండి బూత్ లెవెల్ నుండి పార్టీని బలోపేతం చేయాలి అన్నది ప్రధాన ఉద్దేశం. మనం చూస్తే అంటే గత ఎలక్షన్స్ లో మనం చూస్తే బూత్ స్థాయిలో సరైన పార్టీ నిర్మాణం లేని చోట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటర్లని ఓటర్ లిస్ట్ నుండి తీసేయడం, అలాగే దొంగ ఓట్లను నమోదు చేయడం, ఇట్లాంటివన్నీ టీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ వాళ్ళకి అలవాటైపోయింది. మొన్న ఢిల్లీ ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచింది అంటే కేవలం 7 నెలల్లో 4 లక్షల మంది దొంగ ఓటర్లను నమోదు చేయడం జరిగింది. అట్లాంటివి జరగకూడదు మన దగ్గర తెలంగాణలో అంటే ముందు క్షేత్రస్థాయిలో అంటే బూత్ లెవెల్ నుండి కూడా పార్టీ పటిష్టంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది. అయితే ఇందులో మీనాక్షిజీ గారు ఎవరైతే మనకు ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ మేడం సూచనల మేరకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో 2017కు ముందు నుండి పనిచేస్తున్నారో వాళ్ళకే ఈసారి పార్టీ పదవులలో పెద్దపీట వేయాలని అది సూచించడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో 10 ఏళ్ళు ఎవరైతే కొట్లాడిందో కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఊరూరు తిరుగుతూ పోరాటం చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళకే మొదట పెద్దపీట వేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా
ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంపీలను ఒక పక్క, పార్టీ నిర్మాణాన్ని ఇంకొక పక్క పెట్టేసి పార్టీని బలోపేతం చేయడం మీద ఇవాళ ఏఐసిసి దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వేరే మన పార్టీ అధికారంలో లేకపోతే వేరే పార్టీలోకి చాలా ఈజీగా కండువాలు మారుస్తున్నారు. ఈ ఆయారాం గయారాంల నుండి వారి నుండి పార్టీని రక్షించుకుందామన్న ఉద్దేశంతో ఏఐసిసి చాలా స్ట్రిక్ట్గా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మన కార్యక్రమాన్ని ఉద్దేశించి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.